వచ్చి ఉన్నాము. 7వ మాటకి యేసయ్య నన్ను మరుగుపరుచుకొని ఆయన బయలుపడి, అవును ప్రభువా, నీ యొక్క ప్రజలకు నీ వర్తమానము అందించే బాధ్యతను అయ్యా వాటిని విని వాటి ప్రకారం నడుచుటకు అయ్యా బిడ్డల్ని తగుదిపరచండి. ఈ సందర్భాన్ని ఇచ్చిన అయ్యా పాస్టర్ అమ్మని ఆశీర్వదించి దీవించండి. ఈ సమయంలో నన్ను మరుగుపరుచుకొని ప్రభువా నీవు బయలుపడండి. నీ యొక్క అనాది తీర్మానము ప్రకారము మమ్మల్ని తండ్రి నడిపించుటకు నీవు చిత్తమై ఉన్నందువలన ప్రభువా మేము తండ్రి నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావము చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామములో, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్య సిలువలో మాట్లాడిన 6 మాటలలో మీరందరూ స్పష్టంగా విని ఉన్నారు. వాటిలో 3 మాటలు దేవుడు అక్కడ ఉంటున్న మనుషులతో మాట్లాడి ఉన్నాడు. మొదటి మాట ఏంది? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్పి అక్కడ ఉంటున్న ప్రజలకు ఆయన మనుషులకు వర్తమానము అందిస్తున్నాడు. రెండవదిగా, పరదేశిగా నువ్వు నాతో కూడా ఈ దినము నా పరదేశంలో ఉందు అని చెప్పి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు పక్క మనిషికి వాగ్దానం చేసి ఉన్నాడు. అది మనిషికే. మూడవది, తల్లికి ఆదరణ. ఈ 3 విషయాలు వచ్చేసి మనుషులకు సంబంధపడిన మాటలుగా ఆయన బయలుపడ్డాడు. ఇంకా 3 విషయాలు వచ్చేసి దేవుని దగ్గర ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆ మాటలు ఏమనగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నా చేతికి నేను నిన్ను అప్పగించుకొనుచున్నాను అని ఒక మాట. దాని తర్వాత, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పి ఒక మాట. ఇలాగున 6 మాటలు యేసయ్య పలికి ఉన్నాడు. ఈ 7వ మాట, చిట్ట చివరి మాట ఎవరికి చెప్పాడంటే, లోకంలో ఉంటున్న అందరి ప్రజల కోసం ఆయన తన ప్రాణాన్ని అప్పగించుట మనము చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, ఆయనని సిలువలో సిలువలో వేయమని చెప్పేసి ఎవరు చెప్పారు? అక్కడున్న సమాజ మందిరంలో ఉంటున్న అందరు జనాలు చెప్పి ఉన్నారు. అయితే ఆయనను చంపుటకు మనుషులకు సాధ్యమా? మనుషులకు సాధ్యమా? అయితే మనుషులు చంపాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఊహ, వాళ్ళ యొక్క తీర్మానము, ఎలాగైనా ఈ మనిషిని చంపితే మనము ఇష్టానుసారానికి ఉండొచ్చు, మనల్ని అడిగేవారు ఎవరు ఉండరని చెప్పేసి ఒక ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? తన ప్రాణంని ఎందుకు అప్పగించాలి? తన ప్రాణంని ఎందుకు విడవాలి? మార్కు రాసినది, మత్తయి రాసినది తన ప్రాణము విడిచిపెట్టెను అని ఉంది. అయితే లూకా వారు చెప్పినది తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించినది మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి అర్పణ. ప్రైజ్ ది లార్డ్. ఇది అర్పణ. ఈ అర్పణే స్తేవాను అక్కడ అపోస్తల కార్యంలో చెప్పి ఉన్నాడు. ఈ 7వ మాటకి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు ఎరుగలేదు, నా యొక్క ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని. ఆ మాట ఒక్కసారి చదవండి. అపోస్తల కార్యము 7:59 చదవండి. 59:60 తెలుగులో చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా
అపోస్తల కార్యము 7:59-60 చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మని చేర్చుకోమని స్తేఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించిననుందా, మరణించిననుందా? నిద్రించను. ఆల్రెడీ ఆ మనిషి సేవను వచ్చి ఆల్రెడీ రిజర్వేషన్ ఎక్కడ? పరలోకంలో. అందువలన ఆయన్ని చంపుటకు మనుషులకు ఏ అధికారం లేదు. అప్పుడు పిలాతు యొక్క భార్య ఆ పిలాతుతో ఒక దర్శనము చూసి ఆ రాజుతో అంటున్నది, ఆయన ఒక నీతిపరుడు, ఆయన జోలికి పోవద్దు అని చెప్పినప్పుడు ఈయనలో ఒక కల్మషము, ఒక భయము ఏర్పడిపోయింది. అప్పుడు ఆయన రాజా లేకపోతే యేసయ్య రాజా? యేసయ్య రాజు అని అక్కడ నిరూపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన వచ్చి బతిమలాడుతున్నాడు యేసయ్య దగ్గర, నిన్ను నేను సిలువ వేయుటకును, నిన్ను నేను విడుదల చేయుటకును నాకు అధికారము ఉంది అని యేసయ్య దగ్గర బతిమలాడుతున్నాడు. అయితే రాజులు బతిమలాడతారా? ఒక శిక్షా విధికి లోబడిన వారిని రాజు ఏది చెప్తే, ఏ ఒక శాసనం రాస్తే ఆ శాసనానికి లోబడి ఉండాలి. అప్పుడు జనులు కూడా యేసయ్యని సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆ సిలువను ఎందుకు తీసుకొని రావాల్సి వస్తుంది ఆ జనాలకి? ఎట్టా సిలువ మరణము రోమియోలకు ఇది సిలువ మరణం అయితే ఇంకా ఆ మనిషి ఇంకా బయటికి రాకూడదు, చనిపోయి మట్టుకే ఆ మనిషి బయటికి రావాలని ఒక తీర్మానంతో ఆ జనులు వచ్చేసి రాజు దగ్గర మనవి చేస్తున్నారు. రాజు లాస్ట్కి ఏమంటున్నాడు? సరే, మీ చేతికి మీ ఇష్ట ప్రకారం నేను ఒప్పచెప్పుకుంటున్నాను అని. అయితే జనుల వల్ల చంపనైందా? కొరడాల దెబ్బల వల్ల ఆయన్ని హింసించారు, ఉమ్ము వీశారు, కొరడాల దెబ్బలతో కొట్టారు, అవమానపరిచారు. ఇన్ని దెబ్బలు సహించి కూడా యేసయ్య మరణించలేదు. అయితే మనమైతే 2 దెబ్బలకే చచ్చిపోయి ఉండాలి. కారణం ఏంటంటే ఆ యొక్క జాటీలు ఉన్నాయి కదా, జాటీలు అవి 39 వెరైటీస్ ఉంటాయి. ఆ 39 వెరైటీస్లో ఒక్కొక్కటి కొడితే లోపల పేగులతో సహా, ఇప్పుడు వాటిని ఒక శాంపుల్గా ఒక చెక్క మీద కొట్టామనుకో, చెక్క పికిలి రావాలి. అంత శక్తివంతమైన అటువంటి ఆయుధాలు అయ్యి వాటిని యేసయ్య దగ్గర వాడుకున్నారు. కాబట్టి ఆ దెబ్బలు మనమైతే 2-3 దెబ్బలకే మనం చనిపోతాం. అయితే యేసయ్య కల్వారి సిలువలో కడసిదాకా ఆయన జీవమును వదలపెట్టకుండా ఆయన కాచుకున్నాడు. మరొక కారణం ఏంటంటే ఆయన మరణములో మనకి జీవము ఇచ్చుటకే ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. కారణం ఏమంటే మరణము అందరికీ తటస్థించును. కాబట్టి ఈ మరణములో మనకి ఒక నిరీక్షణ కలగాల. మనం ఈ దినము చనిపోతే మనం ఎక్కడికి వెళతాం? దేవుని దగ్గరికి వెళ్తామా, లేదంటే సాతాను దగ్గర నరకలోకంకి వెళ్తామా అనేది ఒక గమనిక ఉండాల. ఈరోజు మనం వింటున్నామంటే ఏదో ఒక వచ్చి ఉన్నాము, వింటున్నాము, పోతున్నామని ఉండకూడదు. కారణం ఏంటంటే ఇది మనము సంవత్సరము మనము ఈ వాక్యాలు ధ్యానిస్తూనే ఉన్నాము. మరి మనలో మార్పు ఎలా ఉంది? దేవునిలాగా మనము ఆయన చిత్త ప్రకారము, ఆయన సంకల్పము ప్రకారము మనం జీవిస్తున్నామా? ఈ దినము మనకి తటస్థగా మరణం సంభవించిందంటే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆ యొక్క ఆత్మ మన దేవాది దేవుని దగ్గరికే వెళ్ళాలి.
ఇదే ఆయన యొక్క అనాది తీర్మానం. కాబట్టి యేసయ్య ఈ యొక్క మాటలు మనతోటి మాట్లాడుతున్నాడు. మరొక మాట లూకా సువార్త అదే 23, 44, 45 చదవండి. 44, 45. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమయ్యను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చివరగా ఈ మాట చెప్పి ఆయన ఈ మాటను ప్రాణము విడిచేదానికి ముందు ఒక మాట అంటున్నాడు. దేవాలయంలో తెర చినిగెను. ఆయన్ని ఎక్కడ సిలువ వేస్తున్నారు? గొల్గొతా కొండ పైన. ఆయన పలుకుచున్న మాట, ఈ మాట పలుకుతున్నప్పుడు దేవాలయం ఎక్కడ ఉంది? చాలా దూరంలో ఉంది. అక్కడ దేవాలయంలో తెర చినిగింది మనము చూస్తున్నాము. ఆ తెర ఏందంటే దేవుడు పరిశుద్ధ స్థలము నుంచి మహాపరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు అది దారి. అందుకే ఆయన చెప్తున్నాడు, యేసయ్య, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా వలన తప్ప మీరు ప్రవేశించలేరని.